తెలుగు భక్తి కనెక్ట్స్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఆషాఢ మాసం రాగానే తెలంగాణ అంతటా ఊరూరా బోనాల ఉత్సవాల సందడి అంకురార్పణ అవుతుంది. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో ప్రధానాంశం వర్షాకాలంలో వ్యాధులు విపత్తుల నుంచి మమ్మల్ని రక్షించాలని ప్రార్థిస్తూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం. తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే ఈ బోనాల వేడుకలు నిన్న మొన్నటివి కావు. ఇవి శతాబ్దాల నాటివని స్పష్టం చేసే చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ తదితర గ్రామ దేవతలకు వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారమే బోనం. 1516లో విజయనగరం రాజుల కాలం నాటి ఒక శాసనంలో దీని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. అయితే ఈ శాసనం ప్రకారం ఈ సాంప్రదాయం అంతకంటే చాలా కాలం ముందే తెలంగాణ సమాజంలో అమల్లో ఉందని తెలుస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో దేవతలకు ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నట్లు చెప్పే రాతి చిత్రాలు బయటపడ్డాయి. కామారెడ్డి జిల్లా మల్మడ తాండా, హైదరాబాద్ శివారుల్లోని దశరథపల్లి, కొత్తగూడెం జిల్లాల అక్షరాలుద్దిన ప్రాంతాలు ఇందుకు నిదర్శనం. అలాగే తన కుమార్తెకు కుమారుడు కలగాలని వరంగల్ జిల్లా మొగలిచెర్లలోని ఏకవీరాదేవిని రాణి రుద్రమదేవి ప్రార్థించి బోనం సమర్పించినట్లు ప్రతాపరుద్ర చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర లాంటి గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం ఏర్పడడానికి ముందే చింతాల గ్రామంలో బోనాల వేడుకను నిర్వహించినట్లు ఒక మినియేచర్ చిత్రం కూడా లభ్యమైంది. మెదక్, సిద్దిపేట జిల్లాలలో తలపై కుండలను మోస్తున్న మహిళల చిత్రాలు ఇందుకు అదనపు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పూర్వం మూసీ నదికి వరదలు వచ్చి ప్లేగు లాంటి అంటువ్యాధులు వ్యాపించినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో గోల్కొండలో వెలిసిన జగదాంబిక అమ్మవారికి పూజలు చేస్తే పరిస్థితి చక్కబడుతుందని నాటి గోల్కొండ ప్రభువు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారి ఉత్సవాలను చేపట్టారు. తదనంతరం అంటువ్యాధులు తగ్గి ప్రశాంతత ఏర్పడటంతో నాటి నుంచి ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో తొలి బోనాల సమర్పణ ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఆషాఢ మాసం తొలి గురువారం గోల్కొండ కోటలో బోనాల పండుగకు అధికారిక అంకురార్పణ జరిగింది. ఉత్సవాల షెడ్యూల్ ఇలా ఉంటుంది. జూలై 20 నుంచి 22 వరకు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆగస్టు 3న జరిగే రంగం భవిష్యవాణికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆగస్టు 9న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జరుగుతాయి. ఆగస్టు 10న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు జరుగుతుంది. ఇక ఈ ఆషాఢ మాసంలో జరగబోయే ప్రధాన ఉత్సవాల విషయానికి వస్తే జూలై 20 నుంచి 22 వరకు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, ఆగస్టు 3న రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. అలాగే ఆగస్టు 9న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు, ఆగస్టు 10న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపుతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. మరి తరతరాల సంబరాలలో భాగస్వాములవుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుందాం.